అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 22 పుట్టిన వాళ్ళు, సో నెల అండ్ సంవత్సరం ఏదైనప్పటికీ 22 పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుణగణాలు, సో 22ని మాస్టర్ నంబర్ అంటాం. సో తెలివైన వాళ్ళు, నిజాయితీపరులు, కష్టపడే గుణం. సో మాస్టర్ నంబర్స్ వచ్చి 11, 22, 33, 44. సో 11 వచ్చి అమితాబ్ బచ్చన్ 11th పుట్టారు. అండ్ ఎన్టీ రామారావు గారి పేరులో 3811 ఉంది. పివి నరసింహారావు పేరులో 4711 ఉంది. జవహర్లాల్ నెహ్రూలో 4711 ఉంది. ఎం వెంకయ్య నాయుడులో 4711 ఉంది. సో 22 వచ్చి ప్రభాస్ పేరులో PRABHASలో 22లో మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టారు. సో ఈ 22లో పుట్టిన వాళ్ళు పేరు బాగుంటే, ఎందుకంటే రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం వీళ్ళకి దేవుడిచ్చాడు. ఎంత కష్టమన్నా చేయగలరు 22nd పుట్టిన వాళ్ళు. ఇంత తెలివి, నిజాయితీ, పట్టుదల అండ్ క్రమశిక్షణ వాళ్ళకి పేరు బాగా పడితే, శివశంకర్ వరప్రసాద్ పడలేదు, కష్టపడ్డాడు. చిరంజీవిలో బాగుంది, మళ్ళా చిరు అన్నాక 11 ఏళ్ళు బ్రేక్ పడింది. సో ఎగ్జాక్ట్ వైబ్రేషన్స్ ఉండాలి. ఈ 22 పుట్టిన వాళ్ళ పేరు 5వ నంబర్లో ఉంటే, చిరంజీవి గారి పేరులో 59, 5 + 9 14, 1 + 4 = 5. సో నంబర్ 1 హీరోగా ఇప్పుడు కూడా బిజీగా ఉన్నారు 59 నంబర్ వల్ల. ఇదే 59 నంబర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరులో ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉంది. అంటే శాశ్వత పేరు, డబ్బు, కీర్తి. సో కొన్ని పేర్లు చెప్తాను. రాజేష్ ఖన్నా, నమ్రత, నాగశౌర్య, డైరెక్టర్ తేజ, విజయ్ తలపతి, అమ్రేష్ పూరి, దగ్గుబాటి పురంధేశ్వరి, అమిత్ షా. సో అమిత్ షా ఎంత మాస్టర్ మైండో మనకు తెలీదా? 22 పుట్టారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు 22 ఆగస్టున పుట్టారు. సో 2 అంటే చంద్ర ప్రభావం. 2 అంటే చంద్ర ప్రభావం. సో కామ్, ప్లెజెంట్, ఆల్వేస్ లవింగ్, లాఫింగ్. ఎప్పుడు మొహంలో చిరునవ్వు ఉంటుంది సెకండ్ వాళ్ళకి. సో 2 కలిస్తే 4 అంటే కుబేర సంఖ్య. డబ్బుకి లోటు లేదు, పేరుకు లోటు లేదు. సో వీళ్ళు ఎవరినన్నా సరే, వీళ్ళని విమర్శించిన వాళ్ళని కూడా వీళ్ళు క్షమించే గుణం ఉంటుంది. సో వీళ్ళు ఎవరన్నా ఏదైనా మాట అని మళ్ళీ 1 year 2 years వెళ్ళి సారీ చెప్తే కూడా వెంటనే క్షమించే గొప్ప గుణం 27. ఎందుకంటే ఇది మాస్టర్. ఇంక అందరూ స్టూడెంట్సే కదా మాస్టర్ ముందు. ఎవరు తప్పు చేసిన స్టూడెంట్ మాస్టర్ క్షమించే గుణం మాస్టర్కి ఉంటుంది. సో 22nd వాళ్ళు, చిరంజీవి గారు కూడా ఎవరైనా విమర్శించినా ఏదైనా అన్నా కూడా మళ్ళీ 1 year 2 years 3 years వెళ్ళి సారీ అన్నా అంటే వెంటనే క్షమించేసే చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద దిక్కు చిరంజీవి గారు. అంత గొప్ప మనసు ఉంది కాబట్టి ఇన్నేళ్ళైనా ఆయన ఏలుతున్నారు, బ్రహ్మాండంగా నటిస్తున్నారు, మనమంతా ఆదరిస్తున్నాం ఆయన మంచి మనసుకే. సో 22nd పుట్టిన వాళ్ళకి డబ్బుకి లోటు లేదు, పేరుకు లోటు లేదు. బట్ వీళ్ళు చేసే కష్టం, వీళ్ళ క్రమశిక్షణకి మనం మెచ్చుకోవాలి. సో దే ఆర్ హైలీ టాలెంటెడ్. వీళ్ళ లక్కీ నెంబర్ 4, లక్కీ స్టోన్ గోమేధికం. ఈ గోమేధికం వేసుకుంటే జాతకంలో ఉన్న గండాలను తప్పిస్తుంది, అడ్డంకులను తప్పిస్తుంది, శనిదోషం, రాహుదోషం, అపమృత్యు గండాలను తొలగిస్తుంది. సో గోమేధికం more than 3 carats వేసుకోవాలి. నేను డేటు, మంత్, ఇయర్ చూసి పేరు చూసినప్పుడు ఐఎమ్ సజెస్టింగ్ 2 more stones. అంటే బ్రహ్మ మన రాతని 3 తలలతో రాస్తే మనం 3 రత్నాల ట్రిపుల్ లాకెట్ వేసుకొని జాతకంలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకుంటూ, మంచిని పెంచుకుంటూ, మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి, జాతకాన్ని బైపాస్ చేయడానికి మన పేరుని ఒక అస్త్రంలా వాడుకుంటూ, నా భాషలో పేరే మంత్రం, మంత్రం = దైవబలం. సో వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి యాష్ కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్. సో ఈ 22nd పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ వచ్చి 2, 5. అన్లక్కీ నంబర్ వచ్చి 8 and 9. సో 8, 9 లేకుండా చూసుకుంటే వీళ్ళకి అడ్డంకులు లేవు. మెయిన్గా 9, ఈ 9 నంబర్ వీళ్ళని బాగా ఈ 22 పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తుంది,
ఆర్థిక ఇబ్బందులు ఇస్తుంది. అండ్ పేరులో 9 లెటర్స్ ఉంటే ఈ 22nd పుట్టిన వాళ్ళకి గెలుపు కన్నా ఓటములు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఆగస్టులో బ్రహ్మాండంగా ఉండబోతుంది. సో కొత్త కొత్త పనులు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త బిజినెస్లు స్టార్ట్ అవుతాయి. ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్, జాబ్ లేని వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. సో వీళ్ళకి ఆగస్ట్ నుంచి గ్రోత్ స్టార్ట్. ఆగస్ట్, సెప్టెంబర్ ఒక్క నెల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే 9th మంత్ కాబట్టి. మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా బాగుండబోతుంది. సో 22nd మాస్టర్ నంబర్లో పుట్టి కూడా మనము కష్టపడిన ఫలితం లేకుండా ఉందా? ఏం చేసినా ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, పిల్లల మాట వినకపోవడం, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయంటే మనం నమ్ముకొని పెట్టుకున్న మన పేరులో లోపాలే. జాతకంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, డేట్ ఆఫ్ బర్త్లో ఇబ్బందులు లేవు. సో పేరు ద్వారా వచ్చిన ఇబ్బందుల్ని మనము పేరులో ఒక అక్షరం మార్చుకొని ముందుకెళ్తే లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులో ఏం నంబర్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ లేట్ చేయకుండా తీసుకోండి. సో నా ప్రోగ్రాం చూశారు కదా. సో నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలి, నన్ను వ్యక్తిగతంగా కలవాలి, మీ సమస్యల పరిష్కారం చూపించుకోవాలనుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఫస్ట్ ఒకటి చెప్తాను, డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకోకండి. ఫస్ట్ మీ పేరు బలం ఎంతో తెలుసుకోండి. మీ పేరు బాగుంటే నా అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీరు చేయాల్సిందల్లా మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది హాయిని పెట్టి వదులుతున్నారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టకుండా పేరు పెడుతున్నారు, కొంతమంది పొడుగు పేరు పెడుతున్నారు, దాంట్లో కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. సో నాకు కావాల్సింది ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. మీరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తున్నారు ఆ ఊరు పేరు పెట్టండి. సో నా నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మీరు పంపించాల్సింది 9951197198 9951197198. వాట్సాప్ పెట్టాక చాలామంది వీడియో కాల్స్ చేస్తున్నారు, నేను చూడలేదని వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. దయచేసి చేయకండి. నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను, మీ ఫోన్ రావడం వల్ల కట్ అవుతుంది. సో మీరు మెసేజ్ పెట్టి వదిలేయండి. 24 అవర్స్లో రిప్లై రాకపోతే మళ్ళీ SMS చేయండి రిప్లై రాలేదనేసి. సో 24 అవర్స్ లోపల 99% రిప్లై ఇస్తున్నాను. హెవీ లోడ్ అయిపోయి కొన్నిసార్లు డిలీట్ అయిపోతున్నాయి, 50 మెసేజ్లు 100 డిలీట్ అయిపోతున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా రిప్లైలు ఇస్తాను. సో మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలు నష్టాలు. మేము 2001లో తమ్మన్నా గారికి, 2000లో అమీర్ ఖాన్కి, 2003లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆయన అదిర్నయ చంద్రం, టాటా బిర్లా మొదలైలా, యమగోళ మళ్ళా మొదలైంది, చందన బ్రదర్స్, బొమ్మనా సిస్టర్స్, లాస్ట్ సినిమా డమ్మరుకం. ఇప్పుడు రాజకీయాల్లో రియల్ ఎస్టేట్లో బిజీగా ఉన్నారు. 2006లో బోయపాటి సీను గారికి, రామానాయుడు గారికి, ఆశీర్వాద్కి డబుల్ ఏ పెట్టింది మా నాన్నగారు. హీరో నితిన్, సింగర్ ఉషా, సింగర్ దీపు, చెప్పుకుంటా పోతే ఒక వారం పడుతుంది. తమిళనాడులో పార్థిపన్, అత్తిలి, మురగదాస్, శ్రీవాస్ డైరెక్టర్స్ అంతా మా క్లయింట్సే. అర్జున్ సురవన్ డైరెక్టర్ సంతోష్ కూడా మా క్లయింటే. సో మేము సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పేరు ఎలా ఉన్నాయి రిప్లై ఇస్తా అని చెప్పాం, కానీ నాకేదో పేరు కోసమో దేనికోసమో కాదు. ఐ వాంట్ టు సీ దట్ ఎవ్రీబడి విత్ రాంగ్ నంబర్స్ కరెక్ట్ దేర్ నేమ్స్ అండ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేయాలనే 23 ఏళ్ల క్రితం నా ఫీజు ఏది ఉందో ఈరోజు అదే ఫీజు అండి. ఫీజు పెంచలేదు. సో నా ఓల్డ్ క్లయింట్స్, నాకు కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు, మీరు కనుక్కోవచ్చు అప్పుడు ఫీజు ఎంత ఇప్పుడు ఫీజు అంతా సేమ్. సో మీరు బాగుండాలనే నా తపన. బాగలేని వాళ్ళు, పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేరుగా కలవడానికి ట్రై చేయండి. నేరుగా కుదరనప్పుడు ట్రై టు టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా కలవడానికి చూడండి. పేరులో ఒక రాంగ్ నంబర్స్ అని చెప్పినప్పుడు ఇంకో పేరు పెట్టకండి. ఫస్ట్ బాలేని పేరు కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలామంది 5, 6, 7 పేర్లు పెడుతున్నారు. ఒక్క పేరు పెట్టండి. నేను సిన్సియర్గా ఒక పేరు సింపుల్ రిప్లై ఇస్తాను. బాగుంటే ఇంకో పేరు పెట్టండి, బాలేనప్పుడు ఇంకో పేర్లు పెట్టకండి. సో
గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళా కొత్త ప్రోగ్రాంతో కలుద్దాం. నమస్కారం.